వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. యుద్ధం ముగిసింది కానీ భయాలు మాత్రం తొలగిపోలేదు. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. జమ్మూ, లే, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు ఇవాల్టి విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, తదుపరి కార్యాచరణపై ప్రయాణికులకు సమాచారం ఇస్తామని స్పష్టం చేసింది. ఇక ఇండిగో ఎయిర్లైన్స్ కూడా పలు సర్వీసులు రద్దు చేసింది. జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లే, శ్రీనగర్, రాజ్కోట్లకు ఇవాల్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. ఇండిగో ప్రయాణికుల భద్రత తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ప్రయాణానికి ఆటంకం కలిగితే ఎదురయ్యే ఇబ్బందుల్ని తాము అర్థం చేసుకోగలమంటూ విచారం వ్యక్తం చేసింది. తాజా పరిస్థితుల్ని తమ సిబ్బంది పరిశీలిస్తున్నారని, తదుపరి కార్యాచరణ గురించి తెలియజేస్తామని వివరించింది. తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా విమానం స్టేటస్ ను తెలుసుకోవాల్సిందిగా సూచించింది ఇండిగో. ఎటువంటి సమాచారం లేదా సాయం కావాలన్నా తమను ఫోన్ ద్వారా సంప్రదించొచ్చని ఇండిగో తెలిపింది. మరోవైపు ఇటీవల మూతబడిన విమానాశ్రయాలకు తమ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. హిండన్ బెంగళూరు, జమ్మూ ఢిల్లీ, జమ్మూ శ్రీనగర్, శ్రీనగర్ ఢిల్లీ, హిండన్ ముంబై రూట్లలో రేపటి నుంచి తమ విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఎల్లుండి అమృత్సర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని వివరించింది. విమాన సర్వీసుల విషయంలో స్పైస్ జెట్ కూడా కీలక ప్రకటన చేసింది. త్వరలోనే లే, శ్రీనగర్, జమ్మూ, ధర్మక్షేత్ర, ఖండాల, అమృత్సర్ నుంచి విమానాలు సేవలు అందజేస్తామని తెలిపింది.